నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ సీఎం జగన్ సన్నిహితుడు, పార్టీలో నెంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో సింహాపురి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండే వీఎస్ఆర్ ఎంపీగా గెలిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. పార్లమెంట్లో అడుగు పెడితే నియోజకవర్గానికి ఏం చేస్తానో ప్రజలకు వివరిస్తున్నారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడు. పార్టీ వ్యూహాలు రచించడంతో అపర చాణక్యుడిగా పేరు పొందారు. అలాంటి వ్యక్తి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడంతో సింహాపురి జిల్లా రాజకీయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. పురిటిగడ్డ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని వీఎస్ఆర్ చెబుతున్నారు. తాను ఎంపీగా గెలిస్తే పార్లమెంటరీ నియోజకవర్గంలో పారిశ్రామిక విప్లవం తెస్తానంటూ సొంతంగా లోకల్ మేనిఫెస్టో రూపొందించారు. నెల్లూరు సిటీలో రింగ్ రోడ్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జిల్లాకు రోడ్డు, రైల్, ఓడ మార్గాలు ఉన్నాయి కానీ ఎయిర్ కనెక్టివిటీ లేదని, అందుకే ఇక్కడ నెల్లూరు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ చేస్తానని చెప్పారు. అలాగే కార్గో హబ్ సైతం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇక మైపాడ్ బీచ్కు పర్యాటక శోభ తీసుకువస్తానని, బీచ్ పరిసరాల్లో రిసార్ట్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తానన్నారు. బిట్రగుంట రైల్వేలోని 1800 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తానని, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఇక 1000 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తానని, దీంతో ప్రతి ఒక్క సంబంధిత గ్రామంలో 50 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 70 ఫంక్షనల్ హ్యాచరీలను 150కి పెంచేలా కృషి చేయడం, దీని ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పన రానుందని చెప్పుకొచ్చారు. ఇక పార్లమెంటు పరిధిలో 30,000 ఎకరాల్లో వెదురు, యూకలిప్టస్ సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేలా 30 వుడ్ పల్ప్ కర్మాగారాలు తీసుకువస్తానని, వీటి ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్నారు. అంతేకాకుండా మహిళా వికాసం, మహిళా ఆరోగ్య సంరక్షణ చేసే దిశగా చర్యలు తీసుకుంటానని, గ్రామాల్లో నెలవారీ ప్రాతిపదికన మల్టీ హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహిస్తామని మాట ఇచ్చారు. వీటితో పాటు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ప్రభుత్వ పథకాల ద్వారా సులభమైన వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండే వీఎస్ఆర్ తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి సొంత మేనిఫెస్టోతో ప్రజల్లో దూసుకుపోతున్నారు. ఎంపీగా గెలిస్తే పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏం చేస్తానో వివరిస్తున్నారు. ఆయన విజన్ చూసిన సింహాపురి ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారు.